ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్టాస్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది మన రాజధానిలోని N10 రోడ్డు అనేది. ఈ N10 రోడ్డు మన కరకట్ని స్టార్ట్ అయ్యి ఇది నిడమరు దాకా వెళ్తుందండి. దాదాపుగా 16 కిలోమీటర్లు ఈ N10 రోడ్డు ఆ, ఉంటుందండి. ఇది ప్రస్తుతానికి మన సీఎం గారి ఇంటి దగ్గర ఈ N10 రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి. ఇది ఇక్కడ ఈ పవర్ డెక్స్, సైడ్ డ్రైన్స్ ఇవన్నీ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి చూపిస్తుందండి. ఈ N10 రోడ్డు మొత్తం పొడవు వచ్చి దాదాపుగా 16.3 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే 5.75 కిలోమీటర్స్ సబ్ ఆర్టీఎల్, అలాగే 10.561 km ఆర్టీఎల్ రోడ్స్ వస్తాయండి. ఈ N10 రోడ్డు స్టార్టింగ్ పాయింట్ వచ్చి కరకట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. కరకట్ నుంచి E3 రోడ్డు అన్ని రోడ్స్ అన్నీ కలుపుకుంటా అన్ని కనెక్టింగ్స్లో ఇది వస్తుందండి. అలాగే ఇక్కడ E6 అన్ని రోడ్లు కూడా దీంట్లో మెర్జ్ అవుతాయి. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే హెవీ పవర్ డెక్స్ మరియు డ్రైన్స్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఈ డ్రైన్ వర్క్ చూడండి ఒకసారి ఎంత హెవీగా ఉందో. ఒక మనుషుల లోతు పైనే ఈ డ్రైన్ వర్క్ ఉందండి, జరుగుతుంది ఇక్కడ చూడండి. అక్కడ మనుషులు వర్క్ చేస్తున్నారు. ఇంకా దానిపైన కూడా ఇంకా హెవీగా డ్రైన్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ పైన స్లాబ్ వస్తుంది. అంత హెవీగా ఈ విధంగా ఇక్కడంతా కూడా మొత్తం డ్రైన్ వర్క్స్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా దీనికి సంబంధించిన వర్క్స్. ఈ N10 రోడ్లో కేవలం బిట్మెన్ కాంక్రీట్ వర్క్ కాకుండా ఫ్లో మోటార్ లైన్స్, వాటర్ సప్లై, సేవరేజీ, పవర్ లైన్స్, ఐసీటీ, యూటిలిటీ డక్స్, పెడిట్రిన్ ట్రాక్స్, సైకిల్ ట్రాక్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఇదంతా కూడా స్ట్రీట్ సంబంధించిన అన్నీ కూడా ఫెసిలిటీస్, వాకింగ్ ట్రాక్స్ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, ఇదంతా కూడా ఇది ఎంత లోతులో ఈ డ్రైన్స్ వర్క్ జరుగుతున్నాయో ఒకసారి చూడండి. ఈ పక్కనే ఉంటుంది హెవీ పవర్ డెక్ అండి. ఈ పవర్ డెక్ మన పవర్ లైన్స్, హై టెన్షన్ పవర్ లైన్స్ అన్నీ కూడా దీనికి ఈ పవర్ డెక్లో వస్తున్నాయి. రాజధానిలోని ఈ N10 రోడ్డు భవిష్యత్తులో మొత్తం ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్కి మెయిన్ కాబోతుందండి. అటు నార్త్ సౌత్ సిటీ గ్రిడ్ కనెక్టివిటీకి దీన్ని ఉపయోగిస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా హెవీ పవర్ డెక్. దీంట్లో హై టెన్షన్ విద్యుత్కు సంబంధించిన వైర్స్ అన్నీ కూడా, కేబుల్స్ అన్నీ ఇందులో వస్తాయండి. ఇదైతే ఈ పవర్ డెక్లో కనీసం ఒక పెద్ద లారీ ఒకటి ఇందులో నుంచి పోతుంది. అంత పెద్ద డెక్ అండి ఇది. చూడండి ఎంత హెవీగా నిర్మిస్తున్నారు. ఇది మన కరకట్ట నుంచి స్టార్ట్ అవుతుందండి. కరకట్ట నుంచి స్టార్ట్ అయ్యి నిడమరు దాకా దాదాపుగా 16.3 కిలోమీటర్స్ ఈ లెంత్ ఉంటుంది. ఈ మధ్యలో ఇక్కడ E3 జంక్షన్ ఒకటి, E6 కొన్ని అన్ని E3లు కలుపుకొని అక్కడక్కడ కనెక్ట్ అవుతుందండి. చూడండి, ఈ పవర్ లైన్స్ అండి, ఈ హెవీ హై టెన్షన్ విద్యుత్ లైన్లు ఉండే టవర్స్. ఆ టవర్స్ని ఇక మన రాజధానిలో కనిపించకుండా మొత్తం ఇలాంటి పవర్ డెక్స్లో అండర్ గ్రౌండ్లో వచ్చే విధంగా ఇంత హెవీగా ఈ పవర్ డెక్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ఒక హై టెన్షన్ విద్యుత్ లైన్లే కాకుండా 33 kV, 11 kV, LT ఇలాంటివన్నీ కూడా ఇందులో వస్తాయండి ఈ డ్రైన్స్లో. ఈ డ్రైన్ ఒక్కొక్కటి చూడండి, ఒక లారీ పోయి అంత ఇదిగా పవర్ డెక్ నిర్మిస్తున్నారు. ఆ కనిపించే ప్లేట్లు, ఐరన్ ప్లేట్లు ఈ ఎత్త కోసం ఉపయోగిస్తానని అంటున్నారు. చూడండి, ఇదంతా కూడా ఎంత హెవీగా ఉందో మొత్తం. ఈ పవర్ డెక్స్ కోసం ఈ 2026లో దీనికి టెండర్ పిలవడం జరిగింది. ఇది RVR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఈ N10 రోడ్డు వర్క్స్ కూడా వాళ్ళు చేపట్టారండి. అందులో భాగంగా ఎన్ని వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. ఇదంతా కూడా ఎంత హెవీగా, దాదాపుగా ఒక పెద్ద లారీ లోతులో ఇవన్నీ కూడా ఇంత అండర్ గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది మొత్తం. ఇది చాలా హైట్గా మళ్ళీ లేయర్లుగా పైకి వచ్చి బిట్మెన్ కాంక్రీట్ వర్క్ జరుగుతుంది పైన. చూడండి, అంతా కూడా ఇటు సైడ్ డ్రైన్, అటు సైడ్ డ్రైన్ ఉంటుంది. మధ్యలో పవర్ డెక్ అండి. హై టెన్షన్ వైర్లన్నీ కూడా ఇంకా మన రాజధానిలో ఎక్కడ టవర్స్ అన్నీ కూడా. మన అమరావతి రాజధానిలో మరో గొప్ప విషయం ఏంటంటే, మొత్తం మన చంద్రబాబు గారి విజన్తో ఏ ఒక్క పవర్ లైన్ కానీ, గ్యాస్ కానీ, ఇంటర్నెట్ కానీ, కేబుల్స్ కానీ ఇటువంటివి కూడా ఇక బయట కనిపించే ప్రసక్తే ఉండదండి. రోడ్లు పక్కన కానీ, రోడ్ల మధ్యలో కానీ ఎక్కడా కూడా ఏ విధమైన పవర్ లైన్స్ ఇంకా ఇక్కడ కనిపించండి మన రాజధాని ప్రాంతం మొత్తం. ఎందుకంటే
అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థలో ఈ పవర్ డెక్స్ని నిర్మిస్తున్నారండి. ఈ పవర్ డెక్షన్లో మొత్తం దానికి సంబంధించిన మొత్తం హెవీ పవర్ లైన్స్, కేబుల్స్, గ్యాస్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. ఈ సైడ్ డ్రైన్స్ మంచినీళ్ళకి, వాటర్కి, స్వీవరేజ్కి అన్నిటికీ ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు. చూడండి, అంటే డ్రైన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. మధ్యలో పవర్ డెక్. ఇది ఈ మధ్యకాలంలోనే ఈ పవర్ డెక్స్ గురించి వర్క్స్ ఆల్రెడీ టెండర్లు వెళ్ళడం జరిగిందండి. చూడండి, అందులో భాగంగా ఎన్ని వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఈ కరకట్ట నుంచి అయితే కూడా ఈ రోడ్డు ఇంకా స్టార్ట్ కాలేదండి. దాని తర్వాత కొన్ని వర్క్స్ జరిగినాయి. తర్వాత ఇక్కడ 5వ కిలోమీటర్ నుంచి ఇక్కడ వర్క్స్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా ఇది హెవీ ట్రైన్ అండి. హెవీ ట్రైన్కి ఇంకా కూడా కాంక్రీట్ వర్క్స్ నిర్మించాల్సి ఉంది. ఇక్కడ కొంచెం ఆల్రెడీ డ్రైన్ చేశారు. సైడ్ డ్రైను, పవర్ డెక్ వర్క్ ఇంకా చాలా జరగాల్సి ఉందండి. ఇదంతా కూడా చూడండి వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఆల్రెడీ ఇక్కడ డ్రైన్ వర్క్స్ జరిగినాయి. అక్కడ నుంచి ఇంకా జరగాల్సిన వర్క్ ఉందండి. ఇవన్నీ హై టెన్షన్ వైర్లన్నీ కూడా ఇక మన రాజధానిలో కనిపించండి. ఇక్కడ కూడా చూడండి, ఇదంతా కూడా దానికి సంబంధించిన రోడ్డు. ఇక్కడ దాకా బీటీ అంటే బిటుమిన్ కాంక్రీట్ వర్క్ కూడా జరిగిందండి. బిటుమిన్ కాంక్రీట్ వర్క్ చూడండి, ఇక్కడ కనెక్టింగ్ ఒకటి చేయాల్సి ఉంది. ఇక్కడ వరకు ఒక పార్ట్ వరకు కంప్లీట్ చేశారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా డ్రైన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. అక్కడక్కడ కొంచెం కనెక్టింగ్ వర్క్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ వేసారు సైడ్ డ్రైన్స్. అక్కడ కనెక్టింగ్ వర్క్ ఉంది. ఈ మెయిన్ డ్రైన్ వచ్చి పవర్ డెక్ వచ్చి ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ సైడ్లు కూడా చూడండి, ఇదంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. ఇక్కడ వరకు ఆల్రెడీ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయండి. ఇక్కడ ఈ కొంచెం గ్యాప్లో ఈ కనెక్టింగ్ చేయాల్సి వస్తుంది. ఆ సైడ్ డ్రైన్ కానీ, పవర్ డెక్స్ కానీ. ఈ పవర్ డెక్ ముందు ఇందాక మనం చూసాం కదండి, అక్కడి నుంచి ఇంకా ముందుకి పవర్ డెక్, సైడ్ డ్రైన్స్ వర్క్స్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా ఆల్రెడీ రోడ్డు వర్క్ ఇంకా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా లేయర్గా డ్రైన్ వర్క్ కంప్లీట్ అయితే వెంటనే ఈ బిట్వీన్ వర్క్, మొత్తం ఈ రెడ్ సాయిల్ ఇవన్నీ కూడా వేస్తారు. అక్కడ కూడా చూడండి సైడ్ డ్రైను ఇవన్నీ కూడా ఇక్కడ దాకా వచ్చి మధ్యలో కనెక్టింగ్ వర్క్స్ ఆగిపోయినాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ బిట్వీన్ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ బిట్వీన్ రోడ్ వర్క్. ఇక్కడ రెడ్ సాయిల్ మొత్తంతో దీన్ని అంతా లెవెల్ చేస్తారండి. ఆ డ్రైన్స్ అయిపోతే వెంటనే ఈ కనెక్టింగ్ మధ్యలో వర్క్స్ అయిపోతే దీని మీద మిగతా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఫాస్ట్గా వర్క్ వెళ్తుంది. చూడండి, అంతా కూడా ఇక్కడ కాంక్రీట్ వర్క్, సైడు ఇవన్నీ కూడా వాళ్ళు అన్నీ కూడా నిర్మించుకుంటున్నారు. మధ్యలో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక గ్యాప్ ఉంది. ఇలా ఇవన్నీ కూడా కనెక్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కనెక్ట్ చేసుకొని ఇంకా ట్రయల్ చేస్తారు. ఈ డ్రైన్స్ అయిపోతే ఇంక వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇటు సైడు అటు సైడు మధ్యలో డివైడర్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఇదంతా రోడ్డు. ఇది ముందుకు వెళ్తే E6 రోడ్డు కనెక్ట్ అవుతుందండి. చూడండి, ఇదంతా కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ షిప్స్, మెటల్ లాంటిది కూడా ఆల్రెడీ అక్కడ వేస్తున్నారు. ఇందాక మనం చెప్పాం కదా హెవీ పవర్ డెక్, అదేనండి ఇక్కడ వస్తుంది. ఇది మధ్యలో గ్యాప్ ఇచ్చారు. ఇక్కడ కూడా వర్క్ కంప్లీట్ అవ్వాల్సింది కొంచెం. ఇదంతా కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అండి. ఇప్పుడు ఇంతలా హెవీ పవర్ డెక్ ప్రస్తుతానికి నేను ఈ N10 రోడ్లోనే చూస్తానండి. ఎక్కడెక్కడ ఉండవో నాకు తెలియదు, కానీ మీకు ఏమన్నా తెలుసు అంటే కామెంట్ ప్రభావం చెప్పండి, ఒకసారి తెలియజేయండి. ఆ కనిపించేది దూరంగా మనం సీఎం గారి ఇల్లు అండి. దాంతో కూడా ఇక్కడి నుంచి అయితే ఆల్రెడీ ఈ మధ్యలో డివైడర్ వర్క్స్ కూడా అయిపోయినాయి. రెండు సైడ్లు కూడా ఈ బిటమిన్ కాంక్రీట్ వర్క్ కూడా జరిగిపోయిందండి. ఈ డ్రైన్ వర్క్ వల్లే చాలా వరకు కొంచెం లేట్ అవుతుంది. లేదా ఇవన్నీ రోడ్ వర్క్స్ చాలా ఫాస్ట్గా అయిపోయినాయండి. ఈ హెవీ డ్రైన్స్, అది ఈ పవర్ లైన్ కేబుల్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ కోసం ఈ విధంగా కొంచెం హెవీగా చేస్తున్నారు వర్క్స్. ఎటువంటి పవర్ లైన్ కూడా మనకి రాజధానిలో కనిపించదండి. విద్యుత్ స్తంభాలు కూడా ఇవన్నీ దానికి సంబంధించిన కేబుల్స్, పైప్స్ అండి. కనిపించేది సీఎం గారి ఇల్లు. పక్కన సెక్యూరిటీకి సంబంధించిన హౌస్ నిర్మిస్తున్నారు.
ఇక్కడ కూడా చూడండి ఒక హెవీ పవర్ ఈ ఇందాక మనం చూసాం కదా డ్రైన్ వర్క్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఇదేనండి E6 రోడ్ జంక్షన్. ఇది సీఎం గారి ఇంటికి వెళ్ళి వివిఐపి రోడ్ అండి. ఫ్యూచర్లో ఇది వివిఐపి రోడ్డుగా మారిపోతుంది. చూడండి ఇదంతా కూడా ఇదంతా అది సీఎం గారికి సెక్యూరిటీ కోసం నిర్మించి భవనం అండి. ఆ పక్కన సీఎం గారి హౌస్ ఉంటుంది. ఇదంతా E6 రోడ్డు. ఈ E6 రోడ్డు దగ్గర హెవీ జంక్షన్ వస్తుందండి. E6 N10 రోడ్డు జంక్షన్ అంటారు దీన్ని. ఇక్కడ కూడా చూడండి ఆల్రెడీ ఈ డ్రైన్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఇక్కడ డ్రైన్ వర్క్ కంప్లీట్ అయిపోతే ఇంకా ఇక్కడ కూడా ఈ జంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇటు సైడ్ అటు సైడ్ రెండు పక్కల కూడా డ్రైన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ బీటీ రోడ్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అక్కడ దాకండి. చూడండి అదంతా కూడా చూడండి మీరు గమనించవచ్చు. ఇక్కడ ఆల్రెడీ సైడ్ ఇటుపక్క E6 రోడ్ అయితే చాలా వరకు రోడ్డు అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇది దాదాపు తుళ్ళూరు దాకా కూడా E6 రోడ్డు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ N10 రోడ్డు E6 రోడ్ జంక్షన్లోనే ఇక్కడ కొంచెం ఈ వర్క్స్ కంప్లీట్ కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.